హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనం ఇవాల్టి వీడియోలో వచ్చేసి రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ 2 ప్రో గురించి అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది నిన్ననే ఆఫీషియల్గా చైనాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. అండ్ సూన్ మన ఇండియాలో కూడా ఈ స్మార్ట్ బ్యాండ్ ఏదైతే ఉందో మనకు తొందరలోనే అయితే రాబోతుంది అనమాట. ఈ రోజు ఈ వీడియోలో నేను రియల్మీ అప్కమింగ్ స్మార్ట్ బ్యాండ్ ప్రో ఏదైతే ఉందో దీనికి సంబంధించిన విషయాల గురించి అయితే మాట్లాడుతున్నాను. అంటే ఈ వాచ్ మనకు ఎలా ఉండబోతుంది, ఎంత ప్రైస్ రేంజ్లో ఉండబోతుంది, ఓవరాల్గా ఏ దానికి కాంపిటేట్గా వస్తుంది అనేది ఈ రోజు ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుస్తున్నాం. అండ్ ఓవరాల్గా రియల్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో కోసం వెయిట్ చేయొచ్చా లేదా అనేది కూడా నేను ఈ రోజు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే రియల్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రోతో పాటు మీకు రెడ్మీ వాచ్ 2 లైట్ కూడా మీకు లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట. అప్పటి నుంచి రియల్మీ అని అంటున్నాను, రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో అనమాట. ఈ రకంగా అయితే లాంచ్ చేశారు. మరి ఇవి ఎలా ఉంటాయి, ఎలా లేదన్నదే మనం ఈ రోజు అయితే తెలుస్తున్నాం. ఫైనల్గా దీని యొక్క ప్రైస్ ఏంటి, ఇది మనకు వీళ్ళు పెట్టే ప్రైస్కి వర్తీ అవుతుందా లేదా అనేది కూడా మనం ఈ రోజు అయితే క్లారిటీగా తెలుస్తున్నాం. అండ్ ఫ్రెండ్స్, దానికంటే ముందు ఈ వీడియోకి 50 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. దయచేసి కంప్లీట్ అయితే చేయండి. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్, చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే ఇప్పటిదాకా వీళ్ళు ప్రైస్ అయితే రివీల్ చేయలేదు. ఆఫ్కోర్స్ మనకు చైనాలో అయితే లాంచ్ చేస్తారు, కాకపోతే ప్రైస్ అనేది వీళ్ళు ఇంకా రివీల్ అయితే చేయలేదన్నమాట. రివీల్ చేయడానికి ఇంకో 1 వీక్ అయితే పట్టేలా ఉంది. మరి వీళ్ళు ఎందుకు రివీల్ చేయలేదు అనేది కంప్లీట్గా వాళ్ళకే తెలుసు, ఈవెన్ నాకు కూడా తెలియదు అనమాట. వీళ్ళు ప్రైస్ అనేది చూద్దాం, ఆ యొక్క ప్రైస్ నేను ఎంత గెట్ చేస్తున్నాను అనేది కూడా నేనైతే చెప్తాను. ఫైనల్గా వాళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి నేను గెట్ చేసిన ప్రైస్కి మీకు ఎంతవరకు డిఫరెంట్ ఉంటుందో కూడా మనమైతే తెలుస్తున్నాం. ముందుగా దీని యొక్క వాచ్ ఏదైతే స్మార్ట్ బ్యాండ్ ప్రో ఏదైతే ఉందో దీనికి డిజైన్ అయితే అబ్జర్వ్ చేయండి. ఈ రకమైన డిజైన్తోనే ఇప్పుడు రావడం కొంచెం ట్రెండీగా అయితే మారిపోయింది. ఈ యొక్క స్మార్ట్ బ్యాండ్ ప్రో ఇప్పుడు చూపిస్తున్న ఇమేజ్ ఏదైతే ఉందో ఇది ఒక స్మార్ట్ వాచ్కి ఒక బ్యాండ్కి కొంచెం మిడిల్లో అయితే ఉందన్నమాట. ఎందుకంటే మనకు స్మార్ట్ వాచ్ అంటే డిస్ప్లే కొంచెం పెద్దగా ఉంటుంది, బ్యాండ్ అంటే డిస్ప్లే చేసి మనకు రెక్టాంగిల్ షేప్లో కొంచెం కిందికి పొడవుగా అయితే ఉండటం జరుగుతుంది. కాకపోతే ఈ యొక్క రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో ఏదైతే ఉందో మీకు అక్కడ స్మార్ట్ వాచ్కి లేదు, ఇక్కడ బ్యాండ్కి లేదు, కొంచెం మీడియం సైజ్లో దీనికి డిస్ప్లే సైజ్ యూజ్ చేయడం అయితే జరిగింది. ఇలాంటి డిస్ప్లేస్ మనకు ఇంతకుముందు హవాయి నుంచి అయితే తీసుకొచ్చారు అనమాట. హవాయి బ్యాండ్ 5 ఈ రకంగా అయితే తీసుకొచ్చేవాళ్ళు. అండ్ ఇప్పుడు ఫైనల్గా మనకు చూసుకున్నట్టయితే రెడ్మీ నుంచి కూడా రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు స్మార్ట్ బ్యాండ్కే కాకుండా అక్కడ రెగ్యులర్ బ్యాండ్కే కాకుండా కొంచెం మీడియం సైజులో ఈ యొక్క స్మార్ట్ బ్యాండ్ ప్రో ఉండటం అయితే జరుగుతుంది. అదొక మేజర్ అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్మార్ట్ వాచ్ కొన్ని వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి పొజిషన్ వాళ్ళకి ఈ యొక్క రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో అయితే చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే దీని యొక్క డిజైన్ అయితే చాలా బాగానే ఉంది. అండ్ దీని యొక్క స్ట్రాప్ చూసినా మీకు క్లాసిక్ కలర్ వస్తాయి, అలాగే మీకు యాపిల్ లైక్ స్ట్రాప్స్ కూడా వస్తాయి. అవి కంప్లీట్గా మీ పైన డిపెండ్ అయి ఉంటుంది, ఏ స్ట్రాప్ కావాలన్నా మీరైతే వాడుకోవచ్చు. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే ముందుగా మనం దీని యొక్క వెయిట్ గురించి మాట్లాడినట్టయితే ఇది కేవలం 15 గ్రామ్స్ మాత్రమే ఈ స్మార్ట్ బ్యాండ్ ప్రో మీకు వెయిట్ ఉండటం అయితే జరుగుతుంది. ముఖ్యంగా వియర్ చేసినా సరే ఈ స్మార్ట్ బ్యాండ్ ప్రో ఏదైతే ఉందో పెద్దగా వెయిట్ అయితే కనిపించదు అనమాట. నేను ఈవెన్ ఈ స్మార్ట్ బ్యాండ్ నేను తొడుకునేది ఏదైతే ఉందో ఇదే నాకు 30 గ్రామ్స్ అయితే ఉంది. ఇది 30 గ్రామ్స్ ఉన్నప్పటికీ నాకైతే పెద్దగా వెయిట్ అయితే కనిపించడం లేదు. మరి ఇప్పుడు చెప్పే రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో దీనికంటే సగం వెయిట్ మాత్రమే ఉంటుంది అనమాట. మీకు ముఖ్యంగా వేసుకున్న ఫీలింగ్ అయితే ఏమీ ఉండదు. చూడడానికి మాత్రం చాలా క్లాస్ లుక్తో అయితే కనిపిస్తుంది. మీరు పెళ్ళిళ్ళకి అక్కడ ఇక్కడ వెళ్ళినా సరే మీకు చూడడానికి కొంచెం అట్రాక్టివ్ లుక్గా కనిపించడం అయితే ఒక ప్రత్యేకత అనే చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. దీంట్లో డిస్ప్లే చూసినట్టయితే మీకు 1.47 ఇంచ్తో వచ్చిన ఈ యొక్క HD+ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చారు. అలాగే మీకు 282 పిక్సెల్ పర్ ఇంచ్ ఉంటుంది. అండ్ 450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ 2.5D ఈ యొక్క కర్వుల్ గ్లాస్ సపోర్ట్ యూజ్ చేయడం అయితే జరిగిందనమాట. డిస్ప్లే వచ్చేసి మరీ అంత పెద్దగా ఉండదు, అలాగని చెప్పేసి టూ చిన్నగా కూడా ఉండదు, ఒక మీడియం లెవెల్లో అయితే ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ కాల్స్ ఇవన్నీ నోటిఫికేషన్ చూసుకోవడానికి అయితే సరిపోతుంది. కాకపోతే మీరు రిప్లై అయితే ఇవ్వలేరు, కానీ దీంట్లో నోటిఫికేషన్స్ ఇవన్నీ మీకు మెసేజెస్ అవన్నీ రావడం అయితే జరుగుతుంది. అండ్ అంతేకాక మనకు AMOLED డిస్ప్లే ఇచ్చారు కాబట్టి దీంట్లో మనకు విజిబిలిటీ కూడా చాలా బాగా ఉంటుంది. దీంట్లో కనిపించే కలర్స్ కావచ్చు, వివింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఓవరాల్గా మీకు డిస్ప్లే మాత్రం చాలా అద్భుతమైన డిస్ప్లే అయితే ఇచ్చారు. AMOLED డిస్ప్లే అంటే మీకు మామూలు డిస్ప్లే అయితే కాదు, చాలా అద్దరిపోయే డిస్ప్లేనే. అండ్ దీంట్లో మీకు 450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చారనమాట. మనకు రీసెంట్గానే వేరే రియల్మీ స్మార్ట్ వాచ్లో అరౌండ్ 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చారు. అంతేకాక మనకు రీసెంట్గానే నేను ట్యాగ్ వర్స్ ప్లస్ అనే స్మార్ట్ వాచ్ అయితే చెప్పాను, దానికి కూడా మీకు 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చారు. ఇంచుమించు మనకు ఒక మొబైల్స్కి అయితే 500 నిట్స్ అయితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మొబైల్స్కి పోయి కేవలం ఒక చిన్న స్మార్ట్ వాచ్కే 500 నిట్స్ 450 నిట్స్ అయితే ఇచ్చే పరిస్థితి అయితే వచ్చిందనమాట. దీని ద్వారా మీకు ఎండలో అయినా సరే, తర్వాత మీకు డే లైట్ సన్లైట్ కండిషన్స్లో కూడా ఈ యొక్క డిస్ప్లే విజిబిలిటీ ఏదైతే ఉందో చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది. ఈవెన్ ఎండలో మీరు వాచ్ చూసినా సరే మీకు ఈ యొక్క టైం ఏదైతే ఉందో స్క్రీన్ పైన కనిపించేది చాలా క్లారిటీగా, చాలా క్లియర్గా కనిపించడం మరొక విషయం అనేది చెప్పుకోవచ్చు.
అండ్ ఆ తర్వాత దీంట్లో చూసినట్టయితే మీకు 2.5D గ్లాస్ ఈ యొక్క కర్వ్ గ్లాస్ అయితే ఇచ్చారు. కంప్లీట్గా మీకు 3D కర్వ్ అయితే కాదు, జనరల్గా మన యొక్క మొబైల్స్కి వస్తుంది కదా, సో అదే రకంగా దీని యొక్క డిస్ప్లే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏమంటే ఇది వచ్చేసి మీకు రెక్టాంగిల్ షేప్లో రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి మీకు ఎటువంటి స్క్వేర్ షేప్ అయితే ఉండదు, కొంచెం పొడవుగా ఉంటుంది కాబట్టి మీకు రెక్టాంగిల్ షేప్లో ఈ యొక్క రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో రావడం అయితే జరిగింది. సో ఆల్రెడీ పవర్ కట్ ప్రాబ్లం అనమాట ఇంట్లో. సో నెక్స్ట్ చూసినట్టయితే మనం దీని యొక్క బాడీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో బాడీ వచ్చేసి కంప్లీట్గా మనకు ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. అండ్ అలాగే దీంట్లో మనకు నైలాన్ మెటీరియల్ అయితే యూజ్ చేస్తారనమాట. సో నాట్ ఏ బిగ్ ప్రాబ్లం. ఇది మనకు ఒక ప్రో కాబట్టి బ్యాండ్లో పర్లేదు, మనం అయితే ఒప్పుకోవచ్చు. పెద్దగా మనం దీనిపైన ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రావన్నమాట. అండ్ ఆ తర్వాత మనం దీని యొక్క ఐపీ రేటింగ్ గురించి మాట్లాడినట్టయితే కంప్లీట్గా మీకు వాటర్ ప్రూఫ్ది. ఈవెన్ మీరు ఈ యొక్క రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో ఏదైతే ఉందో ఇది వేర్ చేసి మీరు స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోండి. మీకు వాటర్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండదు అనమాట. మీరు వాటర్లో కూడా ఈ యొక్క రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో ఏదైతే ఉందో మీరైతే బ్రహ్మాండంగా అయితే యూజ్ చేయొచ్చు. సో ఇదొక అడ్వాంటేజ్ కిందికి వస్తుంది. అండ్ మరి ఆ తర్వాత దీని యొక్క ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే దీంట్లో వచ్చేసి మనకు పీపీజీ ఫీచర్ ఇచ్చారు, యాక్సిలోమీటర్ సెన్సార్ ఇచ్చారు, అండ్ జైరోస్కోప్ సెన్సార్ కూడా యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇంకోటి ఏమంటే ఇది మనకు రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో కదా, సో ఈవెన్ ఇది మనకు బ్యాండ్ అయినప్పటికీ మీకు SpO2 మానిటరింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారనమాట. సో SpO2 అంటే ఇంకా మనకు తెలిసిందే కదా, ఇది బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ని అయితే మనకు క్యాలిక్యులేట్ చేసి అయితే చెప్పిస్తుంది. సో అది కూడా మనకు చాలా అక్యురేట్గా అయితే వస్తుంది. ఇది కూడా మనకు పెద్దగా ప్రాబ్లం అయితే ఏమి ఉండదు అనమాట. సో ఈవెన్ మీకు SpO2 మానిటరింగ్ సిస్టమ్ అనేది కూడా ఈ యొక్క ప్రైస్లో కొంచెము హై రేటెడ్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే మీరైతే తీసుకోవచ్చు. దీంట్లో మీకు SpO2 మానిటరింగ్ సిస్టమ్ కూడా యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఫర్ ద ఫైనల్లీ దీంట్లో మనం బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడినట్టయితే దీంట్లో వచ్చేసి ఎగ్జాక్ట్గా మీకు 200 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. సో 200 mAh బ్యాటరీ అంటే మీకు డెఫినెట్గా ఛార్జింగ్ కూడా కొంచెం బాగానే రావడం అయితే జరుగుతుంది. సో ఛార్జింగ్ పరంగా కూడా ఈ యొక్క రెడ్మీ స్మార్ట్ బ్యాండ్లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండదు. కాకపోతే వీళ్ళు చెప్పింది ఏమంటే మీకు 20 days వరకు బ్యాటరీ బ్యాకప్ లైఫ్ వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. అది కూడా ఎప్పుడంటే మీకు టిపికల్ లైఫ్లో అనమాట. టిపికల్ అంటే జనరల్గా నార్మల్గా ఎవరైతే యూజ్ చేస్తారో సో వాళ్ళకి మాత్రమే 20 days అయితే వస్తుంది. లేదు బ్లూటూత్ కనెక్టివిటీ చేసి ఇవన్నీ చేస్తుంటాయి చూడండి, అలాంటి వాళ్ళకు వీళ్ళు ప్రామిస్ చేసింది ఏమంటే మీకు 14 days వరకు దీని యొక్క బ్యాటరీ లైఫ్ వస్తుందని వీళ్ళైతే చెప్పడం జరిగింది. సో ఇది దీని యొక్క బ్యాటరీ గురించి చూసినట్టయితే. అండ్ దీంట్లో మనకు ఫైండ్ మై వాచ్ ఇలాంటివి అయితే ఏమీ ఉండదు, GPS కూడా ఏమీ అయితే ఉండదు. అది ఇట్ వాజ్ ఏ రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ కాబట్టి ఇది బ్యాండ్కి మనం మరీ అంతగా ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ అయితే ఏమీ చేయలేము అనమాట. అండ్ ఆ తర్వాత దీంట్లో మనం స్పోర్ట్స్ మోడ్స్ గురించి మాట్లాడినట్టయితే దీంట్లో మీకు మోర్ దాన్ 110 స్పోర్ట్స్ మోడ్ వర్కౌట్ మోడ్స్ అయితే ఇచ్చారు. సో ముఖ్యంగా జిమ్స్ ఇలా చేస్తుంటే చూడండి, సో వాళ్ళకైతే డెఫినెట్గా అయితే బాగా ఉంటుంది. సో ఈవెన్ మీకు స్పోర్ట్స్ మోడ్స్ అంటే రన్నింగ్, సైక్లింగ్, జాగింగ్ ఇలా చేసే వాళ్ళు కూడా పెద్దగా మ్యాటర్ అయితే చేయదు. సో మీరైతే అక్యురేట్గా కూడా యూజ్ చేయొచ్చు. ఇది కూడా మనకు పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ చేయదు అనమాట. అండ్ ఫైనల్లీ దీంట్లో మనకు ఐపీ రేటింగ్ వచ్చింది కాబట్టి దీంట్లో మీరు అప్ టు 50 meters వరకు అయితే స్విమ్ చేయొచ్చు. సో ఈవెన్ మీకు 50 meters ఉన్నా సరే పెద్దగా ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. సో సింపుల్గా చెప్పాలనుకుంటే స్విమ్మింగ్ చేసే వాళ్ళకు ఇలాంటి వాళ్ళకి అయితే డెఫినెట్గా అయితే చాలా బాగా ఉంటుంది. ఇది కూడా మనకు పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ చేయదు. కాకపోతే ఇప్పటిదాకా వీళ్ళు చెప్పింది ఏమంటే ఎటువంటి ప్రైస్ అయితే రివీల్ చేయలేదు. మరి నేను అనుకునే ప్రైస్ అయితే చెప్తాను. నేనైతే అరౌండ్ 2500 నుంచి 3000 వరకు దీని యొక్క ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ 3.5 ఇది క్రాస్ అయితే మాత్రం అక్కడ మనకు స్మార్ట్ వాచెస్ చాలా ఉన్నాయి, ఈ యొక్క బ్యాండ్ తీసుకోవాల్సిన అవసరం లేదని నేనైతే మ్యాక్సిమం అయితే అనుకుంటాను. మరి మీరేమనుకుంటారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే మనం రెడ్మీ వాచ్ లైట్ ఏదైతే ఉందో సో అది కూడా మనకు లాంచ్ చేయడం అయితే జరిగింది కదా. సో దాని యొక్క స్పెసిఫికేషన్స్ కూడా నేను బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రెడ్మీ వాచ్ 2లో వచ్చేసి మీకు 1.55 inchతో వచ్చిన LCD ప్లస్ ఈ యొక్క స్క్వేర్ డిస్ప్లే అయితే ఇచ్చారు. అలాగే దీంట్లో మీకు 5 ATM వరకు ఈ యొక్క రెసిస్టెంట్ అయితే ఇచ్చారు. అండ్ 262 mAh బ్యాటరీ అండ్ 10 days బ్యాటరీ లైఫ్. అండ్ ఇంకోటి ఏమంటే దీంట్లో వచ్చేసి మీకు GPS సిస్టమ్ కూడా ఇచ్చారనమాట. సో ఇదొక అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో కావచ్చు, అక్కడ రెడ్మీ వాచ్ 2 లైట్ కావచ్చు, రెండు వచ్చేసి చాలా మంచిగా అయితే ఉన్నాయి. కాకపోతే ప్రైసెస్ని మాత్రమే ఈ యొక్క వాచెస్ తీసుకోవాలా లేవా అనేది వీటి యొక్క పెట్టిన ప్రైసెస్ మాత్రం మనకైతే డిసైడ్ చేస్తాయన్నమాట. సో ఎనీహౌ మనకు ప్రైసెస్ కావాలనుకుంటే ఇంకా కొంచెం వారం వెయిట్ చేయాల్సిందే. మరి ఓవరాల్గా ఈ యొక్క స్మార్ట్ బ్యాండ్స్ ఈ యొక్క వాచ్ లైట్ ఇవన్నీ దీనికోసం వెయిట్ చేయొచ్చు అంటే నేనైతే డెఫినెట్గా అయితే వెయిట్ చేయండి. అండ్ ఇప్పుడు చూసినట్టయితే ప్రతి ఒక్కరు స్మార్ట్ బ్యాండ్స్ అలాగే మనకు స్మార్ట్ వాచెస్ పైన పడ్డారు కాబట్టి ఇది కూడా అలాంటి అప్కమింగ్ స్మార్ట్ బ్యాండ్ ఈ యొక్క స్మార్ట్ వాచెస్ కావచ్చు. సో దీనికైతే మంచి పోటీ అయితే ఇస్తుంది. సో ఎనీహౌ ఇదన్నమాట ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో డెఫినెట్గా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అక్కడ నుంచి మీకు రిప్లై అయితే ఇస్తాను. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై ఫర్ నౌ.